హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేరింగ్ ఇన్ఫో. సో ఈ వీడియోలో నేను ఒక పార్ట్ టైం వర్క్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను విత్ జీరో ఇన్వెస్ట్మెంట్. సో ఇందులో మనం ఏది ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ వాళ్ళ నుంచి మనకు ఒక పార్ట్ టైం వర్క్ అయితే ఉంది. దీని నుంచి మనీ అయితే చాలామంది ఎర్న్ చేస్తున్నారు. సో నా ఛానల్ని మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీకు అలాంటి ఆపర్చునిటీస్ నేను చాలా సజెస్ట్ చేస్తాను. సో ఈ ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే ఎండ్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వద్దు. నేను ప్రతి ఒక్కటి మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అమెజాన్లో పార్ట్ టైం వర్క్ ఎలా చేయాలి అన్నది. సో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్ ఏంటంటే మనము స్టూడెంట్స్ చేయొచ్చు, హౌస్ వైఫ్స్ చేయొచ్చు. జస్ట్ ఒక మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, ఒక బేసిక్ ఎడిటింగ్ స్కిల్స్ ఉంటే చాలు ఈ జాబ్ అయితే మీరు చేసేసుకోవచ్చు హ్యాపీగా మీ ఫ్రీ టైంలోనే. మీకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, ఎలాంటి టార్గెట్స్ ఉండవు, ఏమీ ఉండవు. మీ ఫ్రీ టైంలో మీ నాలెడ్జ్ని యూజ్ చేసి మీ టాలెంట్ అంతా ఉపయోగించి మీరు ఇందులో నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం నేను క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, మీరు ఏదైనా స్టార్ట్ చేస్తున్నప్పుడు అది ఏమైనా కానీ, లైక్ అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ కానీ, ఇంకేమన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అస్సలు డిస్కరేజ్ అవ్వద్దు. లైక్ మీకు వన్ నైట్లో ఎప్పుడు సక్సెస్ రాదు. అట్ ద సేమ్ టైం షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అస్సలు సక్సెస్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. బేసిక్గా టైం పడుతుంది, హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, కాన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, అన్నీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ ఉంటేనే సక్సెస్ వస్తుంది. సో అస్సలు వన్ నైట్లో రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి మాకేం రావట్లేదు, మీరు ఇలా చెప్పారు అని అయితే అస్సలు అనొద్దు. ఇది చాలా గుడ్ ఆపర్చునిటీ మనీ ఎర్న్ చేయడానికి. సో అస్సలు మిస్ అవ్వకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అండ్ ఎస్, కమింగ్ టు హియర్. సో ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళిపోయి అమెజాన్ అసోసియేషన్ టైప్ చేస్తే మీకు ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇందులో ఫస్ట్ లింక్ అయితే మీరు ప్రెస్ చేయండి. ఎస్, ఇప్పుడు మీకు పేజ్ అయితే వస్తుంది కదా. ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే అమెజాన్ అసోసియేట్స్ అండ్ రికమెండెడ్ ప్రోడక్ట్స్ ఎర్న్ అడ్వర్టైజింగ్ ఫీజ్. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇది ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అనమాట. మనం ఏంటంటే జస్ట్ ప్రోడక్ట్స్ని రికమెండ్ చేయాలి, దట్స్ ఇట్. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏది అడగనవసరం లేదు. ఆర్ఎల్స్ మీ ప్రోడక్ట్ కొనండి, లేకపోతే ఇలా మీరు ఆలోచిస్తున్నారేమో, అదేమీ లేదు. నేను మీకు వేస్ కూడా చెప్తాను, లైక్ ఎలా చేయాలి ఏంటి అన్నది. సో అమెజాన్ అంటే మీకు చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి కదా. క్లాతింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, చాలా సెవరల్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అందులో ఏంటంటే మీ లింక్ ద్వారా ఎవరైనా ఏదైనా ప్రోడక్ట్ కనుక పర్చేస్ చేస్తే మీకు కొంత కమిషన్ అనేది వస్తుంది. ఓవరాల్ ప్రోగ్రామ్ అయితే ఇది అనమాట. సో ఫస్ట్ మీరు సైన్ అప్ అవ్వాలి. ఆ తర్వాత మీకు వర్క్ ఏంటో అన్నది నేను చెప్తాను, ఏదైతే ఈ సెకండ్ స్టెప్ ఉందో. ఆ తర్వాత అప్ టు 10% వరకు మీకు అఫిలియేట్ ఫీజ్ అయితే వస్తుంది. సో 10% వస్తుందా అన్ని ప్రోడక్ట్స్ కంటే చెప్పలేము. అది ఒక్కొక్క ప్రోడక్ట్ ప్రైస్ని బట్టి ఒక్కొక్కలాగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు సైన్ అప్ అనే బటన్ ఉంది కదా, అక్కడైతే ప్రెస్ చేసేయండి. ప్రెస్ చేసి క్రియేట్ యువర్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. ఆ తర్వాత ఫస్ట్ మీ నేమ్ ఇవ్వండి. ఆ తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్ మీద అయితే ప్రెస్ చేసేయండి. మీ అమెజాన్ అకౌంట్ అయితే ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. దాన్ని మీ మెయిల్కి వెళ్ళి చెక్ చేసుకొని ఓటీపీ అయితే ఎంటర్ చేసేసుకోవాలి. ఎస్, ఇప్పుడు మీ మెయిల్ ఐడి అయితే వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే టు హూమ్ షుడ్ వి ఇష్యూ పేమెంట్స్ అంటే, మీకు పేమెంట్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీ పేమెంట్ డీటెయిల్స్ ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో సో ఆబ్వియస్లీ మీరే ఇస్తారు. మీ నెంబర్ అండ్ మీ నేమే ఇస్తారు. సో ఇక్కడ ఏంటంటే మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయండి. పేయీ నేమ్, అడ్రస్ టు, ఇలా అన్నీ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇక్కడ నేను క్యాజువల్గా ఇచ్చేస్తున్నాను, అడ్రస్ కానీ సిటీ కానీ. సో అన్నీ నేను క్యాజువల్గా ఇచ్చేస్తున్నాను అనమాట మీకు చూపించడం కోసం.
ఆ తర్వాత నెంబర్ ఇచ్చేసేయండి. మీ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చేసిన తర్వాత హూ ఈజ్ మెయిన్ కాంటాక్ట్ ఆఫ్ దిస్ అకౌంట్ అని ఉంటుంది. ద పేయీ లిస్టెడ్ అబౌవ్ అని ఇచ్చేసేయండి. ఫర్ యూఎస్ ట్యాక్స్ పర్పస్ ఆర్ యూ ఏ యూఎస్ పర్సన్ అని అడుగుతుంది. మీరు యూఎస్ పర్సన్ అయితే యూఎస్ పర్సన్ అని ఇచ్చేసేయండి, లేకపోతే నో అని ఇచ్చేసి మీరైతే సబ్మిట్ బటన్ క్లిక్ చేసేయచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడే ఉంది ఒక లాంగ్ ప్రాసెస్ అన్నది. సో మీరు జాగ్రత్తగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్ యువర్ వెబ్సైట్ అని ఒకటైతే అడుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మీరు ఒక టెలిగ్రామ్ అకౌంట్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అందరికీ టెలిగ్రామ్స్ ఉంటాయి. ఇఫ్ లేకపోతే మీ టెలిగ్రామ్ అయితే ఇన్స్టాల్ చేసేసుకోండి మీ మొబైల్లో. సో మీ మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకొని ఆ తర్వాత మీ మొబైల్లో ఒక ఛానల్ అయితే మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ క్రియేట్ ఛానల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోండి. మీ ఛానల్ నేమ్ ఇవ్వండి. నేను నార్మల్గా ప్రైస్ డ్రాప్ అని అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత డిస్క్రిప్షన్ ఏంటంటే మీ ఇష్టమైన ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అంటే లైక్ ఐ విల్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డిస్కౌంట్స్ ఆన్ ద ప్రోడక్ట్స్, లేకపోతే ఏదో ఒకటి కొంచెం అట్రాక్టివ్గా ఉండేది అయితే మీరు సెర్చ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేసేయండి. ఆ తర్వాత పబ్లిక్ ఛానల్గా టైప్ చేసి ఇక్కడ మీ పబ్లిక్ లింక్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. నేను నార్మల్గా ప్రైస్ డ్రాప్ అని ఇచ్చాను. సో ఇలాంటి లింక్స్ ఆల్రెడీ ఉంటే మీరు ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ అయితే పక్కన ఇచ్చేసేయండి. సో నేను 1 2 3 ఇచ్చాను, తర్వాత 1 3 ఇచ్చాను. సో 1 2 3 ఆల్రెడీ తీసుకొని ఉంది, 1 3 అయితే అవైలబుల్లో ఉందని ఇచ్చేసింది. ఇక్కడ మీ ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీ లింక్ వచ్చేసి ఇన్వైట్ లింక్ అని ఉంది కదా, ఇది మీ లింక్ అనమాట. ఇది మీరు యూజ్ చేసుకోవాలి మీ అమెజాన్ అకౌంట్లో అయితే. సో ఇది మీ యొక్క క్యూఆర్ కోడ్. సో ఇది యూజర్ నేమ్ అని లైక్ @price_drop13 అని ఉంది కదా, అది. ఇప్పుడు మీ అమెజాన్ వెబ్సైట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ లింక్ ఉంది కదా, అది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి ఎంటర్ యువర్ వెబ్సైట్ దగ్గర. అండ్ ఇక్కడ యాడ్ నొక్కేసి నెక్స్ట్లోకి వెళ్ళిపోండి. ఎస్, ఇప్పుడు మీరు ఇంకొక దాంట్లోకి వస్తారు. వాట్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ అసోసియేట్ స్టోర్ ఐడి అని అడుగుతుంది అనమాట. సో మీ స్టోర్ ఐడి వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ కదా, అదే ఇచ్చేసేయండి. లైక్ ప్రైస్ డ్రాప్ 13 అని ఇచ్చినట్టున్నాం కదా అక్కడ. సో అదే ఇక్కడ ఇచ్చేసేయచ్చు. అండ్ డిస్క్రిప్షన్ కూడా అంతే సేమ్, మనం ఇందాక ఏదైతే ఇచ్చామో అదైతే ఇచ్చేసేయండి. నేను క్యాజువల్గా వదిలేసాను లైక్ మీకు చూపించడం కోసం. ఇక్కడ వాట్ టైప్ ఆఫ్ యువర్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్స్ దగ్గర సోషల్ మీడియా పేజ్ ఆర్ గ్రూప్ అని ఇచ్చేసేయండి. సో హౌ డిడ్ యూ హియర్ అబౌట్ అస్ అంటే నార్మల్గా అమెజాన్ సైట్ ఆర్ ఎనీథింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ ఒక క్యాప్చా అయితే ఉంటుంది, అది ఎంటర్ చేసేయండి. క్యాప్చా ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ చేస్తే ఫినిష్ అయితే ప్రెస్ చేసేయండి. ఇది లేటర్ అని ఇచ్చేయండి, తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా ఇచ్చేసేయాలని చెప్పేసి. ఎస్, దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ యువర్ పేజ్ అనమాట. మీరు ఏమేమి చేయాలి, ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో మీకు. ఇది అసలైన పేజ్. ఈ పేజ్లో ఏంటంటే ఇక్కడ ఏదైతే సెర్చ్ బటన్ ఉందో అక్కడ మీరు ఏది కావాలన్నా లైక్ ఏ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ కావాలన్నా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఈ యొక్క మొబైల్ ఏదైతే ఉందో దాన్ని నేను ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఎలా అంటే ఇప్పుడు ఈ మొబైల్లో 16% ఆఫ్ ఉంది కదా, ఈ మొబైల్ యొక్క లింక్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ పైన టెక్స్ట్ అని ఉంది కదా, ఆ టెక్స్ట్ దగ్గరికి వెళ్తే ఇది మీ యూనిక్ లింక్ అనమాట. సో మీ యూనిక్ లింక్ ఇది జనరేట్ చేస్తుంది. ఈ లింక్ని కాపీ చేసి మీ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పోస్ట్ చేసేసేయండి. ఇక్కడ మీకు డిస్ప్లే అయింది రైట్. సో ఇప్పుడు నేను చెప్తుంటే నాకు తెలిసి మీకు కొంత ఐడియా వచ్చి ఉంటుంది. చాలా టెలిగ్రామ్ ఛానల్స్ ఇలా ఉన్నాయి, లైక్ ప్రైస్ డ్రాప్ అని, కొన్ని సేల్స్ అని, కొన్ని చాలా మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉంటారు వాళ్ళకి. సో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? సో వాళ్ళ ద్వారా మీరు కనుక ప్రోడక్ట్ కొంటే వాళ్ళకి కొంత కమిషన్ అనేది వెళ్తుంది అనమాట. సో అందుకని ఇలాంటి టెలిగ్రామ్ ఛానల్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మీకు డౌట్ ఉంటే వెళ్ళి టెలిగ్రామ్లో నార్మల్గా సెర్చ్ చేయండి, మీకు చాలా ఛానల్స్ అయితే వస్తాయి అన్నమాట. షాపింగ్ జోన్ అని XYZ చాలా ఉన్నాయి ఛానల్స్, అలాగా మీరు వెళ్ళి చూస్తే చాలా ఉంటాయి.
ఎస్, ఇది మీ యూనిక్ లింక్ కదా. సో ఇలాగా మీరు ఏది కావాలంటే అది, ఎందులో ఆఫ్ ఉంటే అందులో మీరు వెళ్ళి మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కానీ మీ టెలిగ్రామ్ లింక్స్లో, ఇప్పుడు ఈ టెలిగ్రాము మరి ఎలా మీ సబ్స్క్రైబర్స్ని మీరు తెచ్చుకోవాలి అంటే నాట్ ఓన్లీ మొబైల్ ఫోన్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది నాకు తెలిసి కవర్ కేస్, ఇది ఫోన్ కవర్ కేస్. సో ఇలాగే సేమ్ అన్నిటికీ ఒకటే ఇది టెక్స్ట్లోకి వెళ్తే మీకంటూ ఒక లింక్ అనేది జనరేట్ చేస్తారు. ఆ లింక్ని కాపీ చేసి మీరు వెళ్ళి మీకు ఎక్కడైతే ఆడియన్స్ ఉన్నారో అక్కడ మీరు పేస్ట్ చేసుకోవాలి. అండ్ ఈ పర్టికులర్ ప్లేస్లో మీకైతే ఎర్నింగ్స్ అనేవి చూపిస్తారనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎర్నింగ్స్ అండ్ క్లిక్స్, ఎంతమంది క్లిక్ చేశారో కూడా ఇక్కడ మీకు చూపిస్తుంది. అండ్ ఇక్కడ కింద అయితే మీకు ప్రోడక్ట్స్ వస్తుంది. సో ఇంకా మీ ఛానల్ అంటే ఇప్పుడు మన ఛానల్ ఫస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఏమీ రావట్లేదు. ఇక్కడ ఫీజ్ ఎంత వచ్చింది, అసలు ఏం ప్రోడక్ట్స్ ఆర్డర్ పెట్టారు మీ లింక్ ద్వారా, మీకు ఎంత కమిషన్ వచ్చింది అనేది మొత్తం అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ చూసుకోవచ్చు. అండ్ ఈ పర్టికులర్ ఆపర్చునిటీని మీరు ఎక్కడెక్కడ డిస్ప్లే చేయొచ్చు అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కొన్ని చూడొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అప్లయన్సెస్ మీద, లేకపోతే ఇయర్ ఫోన్స్ మీద, లేకపోతే ఇయర్ బడ్స్ మీద ఈ పర్టికులర్ పేజ్లో మీకు తక్కువకి ఇస్తున్నారు. సో ఇలా కొన్ని వీడియోస్ ఉంటాయి. మీ లింక్ కావాలంటే బయోలోకి వెళ్ళండి, బయోలో ఏ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ లింకే ఉంటుంది కదా. సో అలా మీరైతే ఆడియన్స్ని గ్రాప్ చేసుకోవాలి. సో నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా పోస్ట్ చేయాలి అంటే, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ఎలా పోస్ట్ చేయాలో మాకు తెలీదా అనుకోవద్దు. అంటే ఎడిటింగ్, నేను ఒక బేసిక్ ఎడిటింగ్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఈ పర్టికులర్ వీడియోకి కనుక నాకు మంచి రెస్పాన్స్ వస్తే, లైక్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఓన్లీ వీడియో చూసి వెళ్ళిపోవద్దు, నాకు ఇంట్రెస్టెడ్ అని కనుక మీరు కమెంట్ చేస్తే నేను డెఫినెట్గా మీరు ఎలా ఎడిట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేయాలి, అండ్ టెలిగ్రామ్లో సబ్స్క్రైబర్స్ని ఎలా మీరు గెయిన్ చేసుకోవచ్చు అంటే ఓవర్ నైట్లో మీకు ఒక 10K వచ్చేస్తారు, 50K వచ్చేస్తారని నేను చెప్పను. అంటే మీ పర్టికులర్ టెలిగ్రామ్ అంటే మీ యొక్క అఫిలియేట్స్ మార్కెటింగ్ అనే ఒక పేజ్ అంటే ఆడియన్స్కి ఎలా రీచ్ అవ్వచ్చు. సో డెఫినెట్లీ మనం వర్క్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు మనం ఒక వీడియో పెట్టామంటే ఆ వీడియో ఆడియన్స్కి నచ్చితేనే వాళ్ళు మన దాన్ని ఫాలో అవుతారు అండ్ మన టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవుతారు కదా. సో అది మీ మీద డిపెండ్ అయ్యి ఉంది. లైక్ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని దానికి ఎలా అయితే ఇందాక చెప్పానో టెక్స్ట్ జనరేట్ చేసుకొని పోస్ట్ చేసుకోవాలి. కానీ మీరు యూట్యూబ్ని కానీ ఇన్స్టాగ్రామ్ని కానీ అండ్ క్వరా కానీ ఇలాంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ గ్రాప్ ద ఆడియన్స్. సో అలాంటి మీరు ఎలా గ్రాప్ చేసుకోవాలి ఏంటి అన్నది నాకు ఈ కామెంట్స్లో, ఈ వీడియో కింద కామెంట్స్లో అయితే ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ అని పెడితే నేను ఖచ్చితంగా ఇంకొక వీడియో అయితే చేస్తాను. అండ్ ఎడిటింగ్ కూడా నేను చెప్తాను, బేసిక్ ఎడిటింగ్ లైక్ ఎలా క్లియర్గా నేను చెప్తాను అనమాట. సో ప్రాసెస్ అయితే ఇది. సో దీనికి మీకు టార్గెట్స్ ఏముండవు. అట్ ద సేమ్ టైం ఎవరిని వెళ్ళి మా ప్రోడక్ట్ కొనండి అని అడగాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ టాలెంట్ అండ్ ఏమంటారు యువర్ నాలెడ్జ్. సో ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఫాస్ట్గా ఉంది. సో మీరు దాన్ని ఎలా యూస్ చేసుకుంటే మీకు అన్ని బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో ప్లీజ్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఒక ట్రయల్ అయితే ఇవ్వండి, మీరు పోయేది ఏం లేదు కదా, మనీ ఏం మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక ట్రయల్ ఇస్తే ఏమవుతుంది, ఏదైనా ఒకళ్ళు ఇద్దరు మీ ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా అండ్ మీరు పెట్టిన లింక్స్ ద్వారా ప్రోడక్ట్ కొనుక్కున్నా కూడా మీకు ఎంతో కొంత మనీ వస్తుంది. దానివల్ల మీకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, రైట్? సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీరు దీన్ని ఇంకా ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను డెఫినెట్లీ. సో దట్స్ ఇట్. Thanks for watching the video. Subscribe my channel for more videos. Thank you.